హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి దారుణమైన ఘటన అందరికీ తెలిసిందే. సో ఈ ఘటనకు కారణమైనటువంటి అమ్మాయిని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయికి సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ కాలేజ్ యాజమాన్యం కానీ వీళ్ళంతా కూడా ఆ అమ్మాయిని తప్పించేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది అక్కడ. అయితే ఈ ఘటనకు సంబంధించి కారణమైనటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి నిన్నటి వరకు చాలామంది కూడా సరే ఈ అమ్మాయి ఏ కారణం చేత ఈ పని చేయాల్సి వచ్చిందో, మరి ఈ అమ్మాయిని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా, ఈ అమ్మాయి ఏమైనా బాధపడిందా, ఈ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టారా, దీని వెనక ఎవరున్నారో తేలాలని చెప్పి ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేశారు కొంతమంది ఏమో ఆ అమ్మాయి స్వార్థం కోసం ఇంతమంది ఆడపిల్లల జీవితాన్ని రోడ్డున పడేస్తుందా, వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తుందా అని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కొంతమంది అయితే ఆలోచన చేశారు అమ్మాయి గురించి, అవతల కూడా అమ్మాయి కదా అని చెప్పి. కానీ ఆ అమ్మాయికి ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు, నేను తప్పు చేశాను కదా అనే ఫీలింగ్ ఎక్కడ కూడా లేదు. సో కాలేజీలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఆ అమ్మాయి కాలేజీ ఒక రూమ్లో ఉంది, అంటే వీళ్ళంతా కూడా ఈ విద్యార్థులు ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో అమ్మాయిని లోపల రూమ్లో పెట్టారు. అయితే అమ్మాయిలంతా కూడా మాకు సంబంధించినటువంటి వీడియోలు ఫార్వర్డ్ చేసావా, ఎవరికి అమ్మావు, ఏం చేసావు, ఏం జరిగింది, ఎవరున్నారనే అంశానికి సంబంధించి ఆ అమ్మాయిని అడిగేటువంటి ప్రయత్నం చేసి ఆమెను బయటికి రమ్మని పిలుస్తూ ఉంటే అమ్మాయి లోపల రూమ్లో ఉండి వీళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆమె బిహేవియర్ ఏ రకంగా ఎంత పొగరో చూడండి. మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. అమ్మాయికి ఎంత పొగరు ఉందో మీకే అర్థమవుతుంది. అలాంటి అమ్మాయి మీద సానుభూతి ఉండాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇంకా మీరు గమనించండి. ఆ రెడ్ సర్కిల్ ఉంది చూడండి, ఆ రెడ్ సర్కిల్లో ఇలా వేలు పెట్టి చూపిస్తుంది. గమనించండి బాగా, రెడ్ సర్కిల్ ఉంటుంది చూడండి. చూడండి ఇలా వేలు చూపిస్తే దాని అర్థం ఏదో మీకు తెలుసు కదా. నిన్నటి వరకు చాలామంది అనుకున్నారు పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడిందో, ఆ అమ్మాయిని ఎవరు భయపెట్టారో, ఏం చేస్తారో అని చెప్పి అనుకున్నారు. అలా అనుకోవడమే తప్పు అనిపిస్తుంది ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తే. ఎంత పొగరు చూడండి. ఆ పొగరుకు కారణం ఏంటంటే వాళ్ళ సపోర్ట్ ఉంది, కాలేజ్ యాజమాన్యం సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పొలిటికల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తా ఉన్నారు. సో వీళ్ళంతా నాకున్నారు, నన్ను ఏం చేస్తారనే ఫీలింగ్తోనే ఆ అమ్మాయి ఈ రకంగా ప్రవర్తిస్తుంది. అంతకన్నా మించి ఏముంటుంది చెప్పండి. ఇంకా ఆ ధైర్యంతోనే కదా ఎవరైనా ఇలా చేసేది. ఆ అమ్మాయి నోరు విప్పి మాట్లాడితేనే కదా దీని వెనుక ఎవరున్నారు, ఈ వీడియోలు ఎవరెవరికి అమ్ముకున్నారు, అది ఎక్కడెక్కడ ఫార్వర్డ్ అయినాయని చెప్పి తెలిస్తేనే కదా ఆ వీడియోలు బయటికి పోకుండా ఆ అమ్మాయిల జీవితాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వీళ్ళు కల్పించట్లేదు. యాజమాన్యం చెప్పేది ఒకటి, పోలీసులు చెప్పేది ఒకటి, ప్రభుత్వం చెప్పేది ఒకటి. ఈ రకంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తూ, ఇవంతా కూడా ఫేక్ న్యూస్, మీరు నమ్మకూడదు ఇవి. ఒకవేళ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే కనుక, మీ వీడియో ఎక్కడైనా ఫార్వర్డ్ అయిందని తెలిస్తే కనుక దానికి ఎవిడెన్స్ కనుక ఉంటే మాకు తెచ్చివ్వండి అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతుంటే, ఎవరైనా ఏ అమ్మాయి కనుక నా వీడియో ఈ రకంగా తీసి బయటికి ఫార్వర్డ్ చేశారు చూడండి ఎవిడెన్స్ అని చెప్పి ఏ అమ్మాయిని చూపిస్తుందా? బుద్ధున్నోడు ఎవడైనా ఆ రకంగా అడుగుతారా? అమ్మాయిలను, ఆడవాళ్ళని కానీ అమ్మాయిలను రకంగా అడుగుతారా? ఆ బయటికి వస్తే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఏడుస్తూ ఉంటే కూడా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? వీళ్ళకి ఎవిడెన్స్ కావాలంటే, సాక్ష్యం కావాలంటే మీ వీడియో ఉందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారంట వాళ్ళు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందన్నప్పుడు ఖచ్చితంగా విచారణ చేస్తామమ్మా, తప్పు జరిగింటే కనుక వాళ్ళని శిక్షిస్తాం నేరస్తులను. ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని, తప్పు చేసినటువంటి అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మాట్లాడాలి. కానీ వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు, కర్రలు తీసుకొని కొడతా ఉన్నారు, వీళ్ళ మీద ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. దీని గురించి ఎక్కువ మాట్లాడితే మీరు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి మీ మీద కేసులు పెడతామని చెప్పి ఎవరైతే న్యాయం చేయమని అడుగుతున్నారో మరి వాళ్ళనే భయపెట్టించేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాలేజీలో ఉంటే ఇంకా ఏమేం జరుగుతాయనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఆ అమ్మాయిని సీక్రెట్గా కారులో ఎక్కించి పంపించారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. అర్ధరాత్రి ఆ అమ్మాయిని పంపించేస్తున్నారు, వైట్ కారులో ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించి సేమ్ మళ్ళీ ఇదే చూపిస్తుందంట. ఇంత పొగరు చూడండి అమ్మాయికి నిజంగా. స్క్రీన్ మీద కూడా చూడండి ఆ వీడియో క్లిప్పింగ్ కనపడుతుంది. కార్లు అన్నీ ఆ అమ్మాయి లగేజ్ అన్నీ వేసుకొని పంపించేస్తున్నారు. మరి వైట్ కారు, అమ్మాయి కార్ నెంబర్ కూడా చూసుకొని అంటున్నారు. అది మన కారేరా, గుడ్లో లేదు వచ్చిద్దిరా, మన వెనకాల గుడ్లో లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా, కాలేజ్ కార్ అని పంపుతున్నారంట. పిల్లలు మాట్లాడుతున్నారు. హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట,
అది ఆ పిల్లలు కూడా చెప్తున్నారు కదా, ఇక్కడ వాయిస్ వినపడుతుంది కదా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి కారులోనే ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నారంట. వాళ్ళు అడిగితే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకుపోతున్నాం అని చెప్పారంట. కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి లగేజ్ మొత్తం కూడా కారులో పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడి కాలేజ్ నుంచి దాటిస్తారు, దాటించిన తర్వాత రాష్ట్రం నుంచి కూడా అమ్మాయిని వేరే దేశానికి దాటించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అమ్మాయి ఫైనల్ ఇయర్, పెద్ద నష్టమేం లేదు వాళ్ళకు, రాజకీయ నాయకులు కాబట్టి. ఈ కేసు ఇక్కడితో క్లోజ్ చేస్తారు అంతే. ఆ పిల్లల భవిష్యత్తు అని ఏదని చెప్పి అదని చెప్పి ఇక రకరకాల బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ఏదైనా చేస్తారు. వాళ్ళకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు.